తెలంగాణలో ఉన్నోడు, లేకపోతే తమిళనాడులో ఉన్నోడు, కర్ణాటకలో ఉన్నోడు, మహారాష్ట్రలో ఉన్నోడు, ఉత్తరప్రదేశ్లో ఉన్నోడు, ఆంధ్రాలో పరిస్థితి బాగుంటుంది, అక్కడ కందిపప్పులు తక్కువకు దొరుకుతాయి కాబట్టి మనం పప్పులని పరిశ్రమ ఒకటి పెట్టుకోవచ్చు, లేదా టమోటాలు తక్కువ ధరకు వస్తాయి అక్కడ పచ్చళ్ళ పరిశ్రమ పెట్టుకోవచ్చు, మిర్చి తక్కువ ధరకు వస్తుంది మిర్చి పౌడర్ పరిశ్రమ పెట్టుకోవచ్చు, లేదంటే పచ్చళ్ళ పరిశ్రమ పెట్టుకోవచ్చు, లేదా ఆ టమోటాలకు సంబంధించి కచప్ పెట్టుకోవచ్చు, కొబ్బరి బొండాలు బాగా దొరుకుతాయి కాబట్టి కోకోనట్ ఆధారిత పరిశ్రమలు పెట్టుకోవచ్చు. ఇది ఆయా రాష్ట్రాల్లోడన్నా రావాలి, లేదా ఇతర దేశాల్లో ఉన్నోడన్నా రావాలి. వాళ్ళు రావాలంటే ఇక్కడ వాతావరణం ఎలా ఉండాలి? సాదర స్వాగతం ఉండాలి. రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. లోకల్ వాళ్ళు తక్కువ రేటుకి భూమి ఇచ్చేటట్టు ఉండాలా, అక్కడ పరిశ్రమ పెడితే ఇబ్బంది పెట్టకుండా ఉండాలా, అన్ని సదుపాయాలు వేగంగా అందేటట్టు ఉండాలా, ఇవన్నీ జరగాలి. ఇప్పుడు ఇవి చేసే పరిస్థితుల్లో ఉన్నాం మనం. లోకల్ ఎమ్మెల్యేల దందా, ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగుల్ని కూడా తీసేసి మేము పెట్టిన వాళ్ళని పెట్టుకోవాలనేటటువంటి పరిస్థితి. అయ్యా మా దగ్గర ఉన్న సిబ్బంది సరిపోతారంటే అయితే వాళ్ళని తీసేసి మా వాళ్ళని పెట్టుకో అనేటటువంటి ఓ రాజకీయ నాయకుడు పంపించేవాడు రేపు పొద్దున్న సరిగ్గా పనిచేస్తాడా? ఇలాంటి వాతావరణం ఒకవైపు. దాంతోపాటుగా మామూళ్ళు వసూలు చేసేటటువంటి కాన్సెప్ట్లు సహజంగా దీన్ని అడ్డం పెట్టుకుని డైరెక్ట్గా అధికార పక్ష నాయకులు చేయరు, వాళ్ళని అడ్డు పెట్టుకుని వేరే వాడు బెదిరిస్తూ నడుస్తుంటుంది. ఇలాంటి వాటిని కంట్రోల్. ఇప్పుడు నెల్లూరుది చూడండి, మైన్స్ ఏమైంది? అన్ని వందల కంపెనీలు ఎందుకు ట్రబుల్లో పడ్డాయి? ఇక్కడ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఒకళ్ళ చేతిలో పెత్తనం చేసుకోవడమే కదా. ఇలాంటి సిచ్యుయేషన్స్లో ఇప్పుడు ఈ మన దగ్గర ఉన్న ఇవాళ ఉన్న రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలో, మాజీ ఎమ్మెల్యేలో, ఎంపీలో, మాజీ ఎంపీలో, వీళ్ళందరూ అసలు ఇప్పటికే హైదరాబాద్లో బిజినెస్లు, హైదరాబాద్లో ఆస్తులు, చెన్నైలో ఆస్తులు, బెంగళూరులో ఆస్తులు, అక్కడే వ్యాపారాలు. ఇక్కడ కేవలం రాజకీయమే చేస్తున్నారు, కాస్తో కోస్తో చిన్న చిన్న వ్యాపారాలు నడుపుతున్నారు. వీళ్ళు కూడా ఇప్పుడు ఈ ప్రతీకార రాజకీయాలు పక్కకి పోతే ఏంటి భవిష్యత్తు మనకి? బడా కార్పొరేట్ కంపెనీలు వస్తాయి, వాడు వస్తే ఓ 1000 ఎకరాలు ఆడికి ఇచ్చామంటే ఓ 100 ఉద్యోగాలు ఇస్తాడు, లేకపోతే 1000 ఉద్యోగాలు ఇస్తాడు అంతే. వాడి కోసం మనం లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు పనులు చేసి పెట్టాలి. ఆడికి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ నుంచి బోల్డ్ చేయాలి. ఈ ఎంఎస్ఎంఈలు అనేటటువంటి చిరు వ్యాపారాలు ఇట్లాంటివన్నీ కూడా మన నాయకుల వల్లనే నడుస్తుంటాయి. ఇక్కడ సెక్యూరిటీ ఉండదనుకుంటే ఎట్లా ఉంటుంది? బ్రతుకు బ్రతికించు అనే విధానం రాజకీయాల్లో లేకపోతే, తొక్కి పడేయాలి, నాశనం చేసేయాలి అనుకుంటే, ఎవరు పవర్లోకి వస్తే వాళ్ళు తొక్కేస్తారు అనుకుంటే, ఒకప్పుడు ఫ్యాక్షన్ ఏరియాల్లో అందువల్లనే అందరూ పోయి పక్క రాష్ట్రాల్లో బతికారు, పిల్లలందరినీ అవతలకు పంపించారు. రౌడీ ఏరియాల్లో అట్లాగే పంపించారు. మళ్ళీ ఆ రోజులు తెచ్చుకోవాలా? ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది.